అదిగో మా అక్క వచ్చేసింది. బాగున్నావు అక్క? నేను బానే ఉన్నాను గాని నువ్వేంటి ఇక్కడున్నావు? అక్క కైలాష్ పెళ్ళికేను వచ్చి. ఇంత నసుగుతున్నావంటే టికాణా లేక ఇక్కడే పడేడుస్తున్నావు అన్నమాట. అక్క నువ్వు వస్తున్నావని చెల్లి చెప్పింది. దగ్గరుండి అన్నీ జాగ్రత్తగా చూసుకోమంది. ఎవరి నాంచారి? నీ పెళ్ళామా? అవునక్క. అనుకున్నా. నువ్వేంటిలా చూస్తూ నిలబడిపోయావు? వచ్చిన వాళ్ళని పలకరించాలని తెలీదా? లేకపోతే నమస్కారం పెట్టే సంస్కారం కూడా లేదా నీకు? నమస్కారం వదిన గారు. సర్లే, కార్లో సామాన్లున్నాయి, లోపలికి తీసుకురా. ఏంటయ్యా ఇది? ఆగవే, ఆవిడంతే. బామ్మ, బామ్మ, రాధిక నా భార్య. రాధిక, మా బామ్మ రాజేశ్వరీదేవి గారు. అమ్మ చెప్పింది ఈవిడి గురించే. తన కడుపున పుట్టకపోయినా నన్ను పెంచిన అమ్మ. తాళినెందుకు పట్టుకున్నానో అర్థం కాలేదా నీకు? నా కొడుకు కైలాష్ ప్రాణపాయ స్థితి నుంచి బయటపడ్డాడంటే ఈ తాళి ఎంత గట్టిదో చూశాను.
ఇప్పుడు ఎలా ఉన్నావు నాన్నా? ఇక ఏ ప్రమాదం లేదు కదా? హ! నీకిలా జరిగింది అని తెలియగానే ఎత్తుకుని పెంచిన మమకారం నిలవనివ్వలేదురా. ఇప్పుడు నిన్ను చూసేదాకా నా గుండె కుదుట పడినివ్వలేదురా. ఇంతకీ డాక్టర్లు ఏమన్నారు నాన్న? ప్రాబ్లం ఏమీ లేదు బామ్మ, కొద్దిగా రెస్ట్ తీసుకోమన్నారంతే. అసలు నా బిడ్డకి గతి పట్టించింది ఎవరు? పోలీస్ కేసు పెట్టారా? లేదు బామ్మగారు. లేదా? ఏ ఎందుకంత నిర్లక్ష్యం? నా బిడ్డను చంపాలనుకున్న వాళ్ళని ఎలా వదిలేశారు? ఎందుకు వదిలేశారు? బామ్మ, ఆ సంగతి వదిలిపెట్టు బామ్మ. రా కూర్చో. బామ్మ, చిన్నప్పుడు ఎప్పుడో చూసినా కూడా నీ రూపం అలాగే గుర్తుండిపోయింది. ఇక నువ్వు వస్తావని, నిన్ను చూస్తానని అస్సలు అనుకోలేదు. పెంచిన పాశం నిన్ను చూడాలని ప్రతి క్షణం నాకు గుర్తు చేస్తున్నా. మీ అమ్మ మీద కోపం నన్ను నీ దగ్గరికి రానివ్వలేదురా. చిన్నప్పటి నీ జ్ఞాపకాలు ఇంకా నా కళ్ళలోనే కదలాడుతున్నాయి. బామ్మ, నువ్వు చాలా దూరం నుంచి వచ్చావు కదా, ఫ్రెష్ అప్ అయి రెస్ట్ తీసుకో. రాధిక, బామ్మని జాగ్రత్తగా చూసుకో. బామ్మగారు. జాగ్రత్త నాన్న. రెస్ట్ తీసుకో. నేను ఇప్పుడే వస్తాను. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? లేకపోతే శకుంతలే సంబంధం కుదిర్చిందా? పెద్దవాళ్ళు చూసిన సంబంధమే బామ్మగారు. పెళ్లికి ముందు మగపిల్లాడి బాధ్యత తల్లికి తండ్రికే ఉంటుంది ప్రపంచంలో. పెళ్ళయ్యాక ఆ బాధ్యత భార్యది. అతని సంతోషమైనా బాధైనా నవ్వినా ఏడ్చినా ఏది చేసినా దానికి కారణం భార్య. జాగ్రత్తగా మసులుకోవాలి. ఏవిడేంటయ్యా రుబాబు చేస్తుంది? నువ్వు అన్నది వింటే కూడుతుంది కూడా. సైలెంట్గా ఉండు.
చూడు రాధిక, నా కైలాష్ మునుపట్ల ఎప్పట్లా నవ్వుతూ తిరగాలి. అది నువ్వే చెయ్యాలి. నాకు శకుంతలకి పడదు. ఈ జన్మలో ఈ ఇంటి గడప తొక్కకూడదనుకున్నాను. కానీ నా బిడ్డకిలా జరిగింది అని తెలిసి మనసుండలేక వచ్చేశాను. లేదు బామ్మగారు, మా అత్తయ్య గారు మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. నువ్వు నన్ను చూసుకున్నట్టే మా అక్కను కూడా చూసుకోవాలన్నారు. చెప్పాలి, చెప్పి తీరాలి. కాకపోతే నాకు ఫోన్ చేస్తే నేనేమంటానోనని నీకు ఫోన్ చేసింది. మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడకపోయినా నా బిడ్డ కోసమే నేను ఇక్కడికొచ్చాను. సరే, ఇదిగో నువ్వెళ్ళు. తమరేంటి, ఏ పనైనా చేస్తున్నావా? పని పాట లేక మెయింటైన్ చేస్తున్నావా? అది అక్క, ఖాళీగానే ఉన్నావన్నమాట. మగాళ్ళు ఖాళీగా ఉంటే నాకు నచ్చదు, బాగోదు. రేపటి నుంచి పొద్దున్నే కార్లు కడుగు, కూరగాయలు పట్టుకురా. సరే అక్క. నువ్వేంటి చాలా వయ్యారంగా రెడీ అయ్యావు? ఆ లిప్స్టిక్ ఏంటి, వయ్యారంగా చీర కట్టేంటి, అమ్మవారిలా జుట్టు విరబూసుకోవడం ఏంటి? ఏం చదువుకున్నావు? అది వేలిముద్రని చెప్పడానికి అడ్డం వస్తోంది గాని చదువు లేకపోయినా ఇలా టిప్ టాప్ గా రెడీ అవ్వడానికి ఏమీ అడ్డం రావట్లేదు. ఇంట్లో పద్ధతిగా ఉండండి. అబ్బో, ఇంట్లో దుమ్ము దులిపి చాలా రోజులైనట్టుంది. 5 నిమిషాల్లో అన్ని శుభ్రం చేయండి. నిన్ను అమ్మమ్మ, వంట పూర్తయిందా? అయిపోయిందిరా. అయినా వంట గురించి నీకెందుకు? అంటే ప్రియాకి లంచ్ బాక్స్ కడదామని. ఏంటి, ప్రియా కోసం నువ్వు లంచ్ బాక్స్ కడతావా? అన్నయ్య, నువ్వు చెప్తుంది నిజమేనా? హే, ప్రియా కోసం నేను లంచ్ బాక్స్ కట్టకూడదా? బామ్మా, నేను నర్సరీకి వెళ్ళొస్తాను. ఏ ఆగవే, నీ మొగుడు నీ కోసం ప్రేమగా లంచ్ బాక్స్ తయారు చేయడానికి వెళ్ళాడు. తీసుకుని వెళ్ళదు గాని ఉండు. ఏంటి, శ్రీవారు నా కోసం లంచ్ బాక్స్ కట్టడమా? నేను నమ్మలేకపోతున్నాను బామ్మా. తప్పేముంది ప్రియా, భార్యాభర్తలు అన్నాక ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి కదా. ఏమిట్రా, ఎప్పుడూ లేంది నువ్వు ఇలా చేస్తున్నావంటే ఏదో కారణం ఉండే ఉంటుందిలే. ఇది మరీ బాగుంది. కారణం లేదు, ఏం లేదు. నేను నా భార్య మీద ప్రేమ చూపించడం కూడా తప్పేనా?
ప్రియా నువ్వు అదేం పట్టించుకోకు. ఇదిగో క్యారెట్స్ తీసుకో. అయినా అమ్మమ్మ, ప్రియాకి అన్ని వెజ్ కర్రీసే చేసి పెట్టావు. ఏ చికెను, మటను, ఫిష్ వండొచ్చు కదా. శ్రీవారు, ఏంటి తేడాగా ఉంది? ప్రియా, ఎందుకు నా ప్రేమను అనుమానిస్తున్నావు? తేడా లేదు, ఏం లేదు. సరే నువ్వు బయలుదేరు. సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేసాయి. అలాగే. ప్రియా, నేను డ్రాప్ చేయనా? నువ్వు బండిలో వెళ్తావా? బండి మీద వెళ్తాను. ఓ సరే. ప్రియా బాయ్. బాయ్ శ్రీవారు. ఒరే మనవడా, మళ్ళీ ఏం ప్లాన్ చేశావు? కొద్దిసేపు ఉంటే మీకే తెలుస్తుంది. వదిన గారు, వాటర్ తాగండి. వాటరా? మంచినీళ్ళు తాగండి. మంచినీళ్ళు? మరదలంటే కూతురు లాంటిది, అవునా? కాళ్ళు నొక్కమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? నిన్నేనమ్మా. కాళ్ళు పట్టు, తప్పులేదు. బామ్మగారు, కాఫీ. పిన్ని, మీరు లేవండి, నేను కాళ్ళు పడతాను. అతి వినయం ధూర్త లక్షణం. ఏటి కాఫీ ఇచ్చి కాళ్ళు పట్టి నన్ను కాకా పడుతున్నావా? అతిథి దేవో భవ అన్నారు కదా బామ్మగారు. మా అత్తయ్య తరపున అతిథిగా వచ్చిన మీకు మర్యాదలు చేయడం మా కర్తవ్యం. అంతే తప్ప మిమ్మల్ని కాక పట్టాల్సిన అవసరం నాకు లేదు. మాటకి మాట బాగానే సమాధానం చెప్తున్నావే. ఏం చదువుకున్నావు? ఎంబీబీఎస్. ఎంబీబీఎస్ఆ? డాక్టర్ చదువుకున్నాను. ఓహో, ఇది ఆ చదువుతో వచ్చిన పొగరా? ప్రవర్తన అనేది చదువుతో కాదు బామ్మగారు,
పెంపకంతో వస్తుంది. ఆత్మగౌరవం స్వతహాగా వస్తుంది.